అని కోరుతా ఉన్నాను అధ్యక్ష బషీర్బాగ్ సుబేదార్ కాలేజీలకు సంబంధించిన బార్ కౌన్సిల్ అనుమతి ఫస్ట్ టైం ఆపేశారు దేశంలో మొదటిసారి. మళ్ళీ ఏదో తంటాలు పడి చేసే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇట్లా చేయకండి, ఎందుకంటే అది చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది అధ్యక్ష దానివల్ల. అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి గతంలో మొన్న పల్ల రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. ఆ ఫీజు యూనివర్సిటీకి సంబంధించి కూడా రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను. అసలు యూనివర్సిటీలకు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ ఫైనల్ ఫైనల్ అధ్యక్ష యూనివర్సిటీలకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. మా ఆయనలో అన్ని యూనివర్సిటీలో కలిపి 867 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. దానికి సంబంధించి 867 కోట్ల అధ్యక్ష. మీరు ఇలా బుల్డోజ్ చేయడం కరెక్ట్ లేదు హరీష్ రావు గారు. మీరు టైం చూడండి, కరెక్ట్ 57 మినిట్స్ మాట్లాడారు మేడం అడిగిన 5 నిమిషాలు కూడా ఇచ్చా నేను. కూర్చో జస్ట్ 1 మినిట్ మేడం, ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష విశ్వవిద్యాలయాలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా మంది సార్ నేను ఇంపార్టెంటే మాట్లాడుతున్నా అధ్యక్ష, ఒక్కటి కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష. యూనివర్సిటీలకు సంబంధించిన వీసీ నియామకంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం పాత్రను గవర్నర్కి అప్పగించే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఆ నిర్ణయం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అధ్యక్ష. దయచేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మేము వెళ్ళి చెప్పేంత వరకు కానీ మేము కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దామని వరకు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అలర్ట్ అయ్యి గవర్నర్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడు ప్లీజ్. అధ్యక్ష గౌరవ మా సోదరిమణి నాన్పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మాధు మండలం జరిగిన ఇన్సిడెంట్ గురించి తీశారు కాబట్టి ఒక నిమిషం మాట్లాడతా. అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు అదే మండలంలో ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఆ రోజు అదే మండలాన్ని క్యాన్సిల్ చేస్తా ఉన్నా. ఉటావుటిన 2 నిమిషాలలో అక్కడికి చేరుకొని మా బండ్లలో పిల్లల్ని తీసుకుపోయి చూపించిన మాట వాస్తవం అధ్యక్ష. దాన్ని ఎంతవరకు రాజకీయం చేసి అంటే పిల్లల్ని చూపించినాం, ట్రీట్మెంట్ చేయించినాం. ఆ రోజు రాత్రి 12-1 గంటల వరకు అదే స్కూల్లో ఉన్నాం అధ్యక్ష. పిల్లలు పంపించిన తర్వాత ఏం ప్రాబ్లం జరిగిందని మేము మాతో పాటు మిగతా అందరూ హెచ్ఎంలు ఎంఈఓ కలిసి మేము కూడా భోజనం చేశాం అధ్యక్ష. మరుసటి రోజు పొద్దుగాల రాజకీయం కోసం, ఎంత తప్పు మాట అధ్యక్ష ఇది, రాజకీయం కోసం పొద్దుగాల ఎవరు అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. కావాల్సిన పేపర్ క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా. అక్కడికి పోయి వంట రూమ్ లో కూర్చొని ఆ బియ్యం వండిపించి అన్నం వండిపించి మరి వండిపించారు కదా అధ్యక్ష. పిల్లలు తినేటప్పుడు మీరు కూడా తినరు కదా అధ్యక్ష. పిల్లలు తినకుండా పక్కన ఒక బీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో ఉంటే ఈడ ఫోటోలు దిగి పిల్లలకు అన్నం వడ్డించి చెంచా పట్టుకొని పక్కకు పోయి బీఆర్ఎస్ నాయకుల భోజనం తిని మళ్ళీ వచ్చి 60 ఫోటోలు దిగుతారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష చేయాల్సింది అధ్యక్ష. బాజప్తా మక్తల్ నియోజకవర్గంలో అదే మండలంలో అదే స్కూల్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి అధ్యక్ష ఎక్కడ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో మేము 3 ఎమ్మెల్యేము ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చూపించిన ఒక చిన్న లాజిక్ పట్టుకొని 10th క్లాస్ పిల్లలకు మేము ఏం చేయగలుగుతామని చెప్పేసి జేబు కంచి డబ్బు పెట్టి పిల్లల దగ్గర కూర్చొని ఆడనే తిని ఆడనే పడుకుని అధ్యక్ష ఈ 13 నెలలు అధ్యక్ష ఒక్క నిమిషం ఈ 13 నెలల్లో నేను దాదాపు 78 స్కూళ్ళలో భోజనం చేసిన అధ్యక్ష. దాదాపు 6 గురుకులాల్లో పడుకున్న అధ్యక్ష. ప్రతి మధ్యాహ్నం ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే అక్కడ మధ్యాహ్నం పిల్లలతో భోజనం చేస్తారు అధ్యక్ష. ఓన్లీ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఏర్పాటు చేసి ఎంత పెద్ద రాద్ధాంతం చేశారు అధ్యక్ష. మరుసటి రోజున చూసినరా ఆ పిల్లలకి ఏమైనా అడుగుకున్నారా, అడిగినరా? ఎంత దౌర్భాగ్యం అంటే మీడియాని చేతిలో పట్టుకొని ఆ పిల్లలు చిన్న పిల్లలు అధ్యక్ష. ఆ పిల్లలకు ఎమ్మెల్యే అయితే ఏంది, కలెక్టర్ అయితే ఏంది, ఎవరైతే ఏందని అనిపించే విధంగా మాటలు నేర్పించి వీడియో గ్రూప్ లో పెడతారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష మనం చేయాల్సింది. వాస్తవంగా ఆ పిల్లలకైతే మన పిల్లలు అధ్యక్ష మనం కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరిపైనా కూడా ప్రాబ్లం ఎట్లా సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి చెంచా పట్టుకొని అన్నం వేసే ఫోటో దిగి అది పేపర్కి ఇచ్చి అది నమస్తే తెలంగాణ పేపర్కి ఇచ్చి పొద్దుగా ఆ పేపర్ ఇక్కడికి పంపించి ఈడ కూడా మాట్లాడిన అధ్యక్ష. దయచేసి మొక్తా అధ్యక్ష, పిల్లలతో ఆట అయింది అధ్యక్ష. రాజకీయాలు పిల్లలతో ఏంటి అధ్యక్ష? చాతరైతే మనం సేవ చేయాలి తప్పించి ఈ విధంగా చేయరా అధ్యక్ష. ఇది చాలా చెడ్డ పరిణామం. థ్యాంక్ యూ. వద్దు ప్లీజ్. ఎన్ఎం శ్రీనివాస్ మళ్ళీ మీకు అవకాశాలు వస్తాయి.
ఇప్పుడు ఒక్క నిమిషము దయచేసి సభ్యులందరూ ధన్యవాదాలు. ఒక్క నిమిషము నాగరాజు గారు ప్లీజ్ మంత్రి గారు మాట్లాడు ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం అధ్యక్ష. ఒక్క నిమిషం అమ్మా మినిస్టర్ గారు అధ్యక్ష ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సీతక్క. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 12-16 మంది మాట్లాడాలి. ఆల్రెడీ నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్పీకర్ గారు కూడా ఇక్కడ నాకు ఒక సీరియల్ అని స్పీకర్ గారు కూడా చెప్పిపోయారు. దయచేసి మీరు కూడా సహకరించండి. వస్తాయి, మీ అందరికీ వస్తాయి. అందరికీ నాగరాజు గారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్. అందరికీ వస్తాయి, కానీ మీరు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే మాత్రం కడుమలు డిస్టర్బ్ అవుతా అంటారు. దయచేసి కూర్చోండి.